Varshini of 8A has authored the book A Girl's Dream. ఇయర్లో ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ జ్ఞాపకమే. బై ది వే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఈ ఇయర్లో చాలా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి బాబోయ్. ఈరోజు యాన్యువల్ డేకి బయలుదేరా నేను. అది బిఫోర్ క్రిస్మస్కి ముందర అనమాట. ఈవినింగ్ వెళ్తున్నాము. మార్నింగ్ వెళ్ళిపోయింది, వర్షిణిని డ్రాప్ చేసి వచ్చారు పృథ్వీ. మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు ఈవినింగ్. ఆ రోజు సాటర్డే అనమాట. ఇంకా సింపుల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను. రీచ్ అయిన తర్వాత అక్కడ ఇలా ఉంది. ఎవ్రీ ఇయర్ ఈ పొజిషన్లో ఇట్లా కూర్చొని పిక్స్ తీయడం అవన్నీ ఎవ్రీ ఇయర్ చూసుకోవడం ఒక మంచి జ్ఞాపకంగా అనిపిస్తుంది. పిల్లలు అప్పుడు చూస్తుంటే పెద్దగా అయిపోతున్నారు అని అనిపిస్తోంది కదా. నిజంగా తొందరగా పెద్దగా అయిపోతున్నారేమో అనిపిస్తోంది. అండ్ డేస్ కూడా అట్లా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న పర్ఫార్మెన్స్ వర్షిణిదే. సమ్ ఇంగ్లీష్ ఆల్బంలోంచి సాంగ్ చేశారు. బిలీవర్ సాంగ్ చేశారనమాట. బ్లూ కలర్ కాస్ట్యూమ్ వాళ్ళది. ఇక్కడ ఏమైందంటే ఆ బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ కూడా బ్లూ కలర్ వేశారు. సో వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని వెతుక్కునేలో పాట అయిపోతుంది ఎవ్రీ ఇయర్ అంతే. అఫ్కోర్స్ మళ్ళీ యూట్యూబ్ లింక్ ఇస్తారు, అందులో మళ్ళీ వెతుక్కొని చూసుకోవడం ఇదంతా ఉంటుంది. నేను కూడా వెయిట్ చేశాను తను ఎక్కడ ఉంటుంది ఏంటి అది క్యాప్చర్ చేసి వ్లాగ్ చేద్దాము అని అప్పుడు వెయిట్ చేశాను. ఇంకా నేను తీసుకున్న క్లిప్స్ వరకే ఇప్పుడైతే వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా క్లోజ్లో తన షార్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే వీళ్ళు 10th క్లాసో +2 వాళ్ళో తెలియదు కానీ ఫుల్ హడావిడి చేస్తున్నారు. కనబడకుండా అడ్డంగా ఉంటున్నారు. ప్లేస్ అయితే లేదు అక్కడ కూర్చోవడానికి. దూరం నుంచే చూడాల్సి వచ్చింది తన పర్ఫార్మెన్స్. ఆ టైంకి కార్ పార్కింగ్ కోసం అని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందనమాట. అది సంగతి. అండ్ ఇక్కడ వేరే పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయ్యింది. ఎవ్రీ ఇయర్ స్కూల్లో జరిగేటటువంటి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, కొన్ని స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, ఇవన్నీ డెఫినెట్గా పేరెంట్స్గా మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇవన్నీ వాటన్నింటికి వెళ్తేనే మనకు కూడా పక్కన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఎట్లా ఉంది, వాళ్ళ టీచర్స్ ఎలా ఉన్నారు, మనం కూడా వాళ్ళని ఒకసారి చూస్తే వాళ్ళు చెప్తున్నది వీళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళతో వీళ్ళకి ర్యాప్ ఎలా ఉంది ఏంటి, ఇట్లాంటివి కూడా మనకు కొన్ని తెలుస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. బట్ పేరెంటింగ్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి కాబట్టి ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పి ఇక్కడ పెద్ద గ్రేడ్ పిల్లలు యాంకరింగ్ చేస్తూ ఉన్నారు. మధ్యలో కొన్ని స్పీచెస్ అవుతూ ఉన్నాయి. నేను అనుకున్నాను కొన్ని స్పీచెస్, కొన్ని ఆడియోస్ ఇవన్నీ పెడదాంలే అనుకున్నాను. కానీ ఆడియో ప్రాబ్లమ్స్ కదా, ఒరిజినల్ ఆడియో పెడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని పెట్టట్లేదు. మంచి మంచి పాటలకి డాన్సెస్ చేశారు. బాగున్నాయి కాన్సెప్ట్స్. అండ్ అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని స్పీచెస్ అట్లా విన్నాము. వాళ్ళు ప్రిన్సిపల్, చైర్మన్ వీళ్ళు చెప్తున్నవి, గెస్ట్లు మాట్లాడుతున్నవి అట్లా వింటూ కూర్చున్నాము. ఇంకా పిల్లలు అయిపోయినాక వాళ్ళ పర్ఫార్మెన్స్లు, వాళ్ళు అటు ఇటు తిరగడాలు ఇవన్నీ చూస్తూ కొంతమంది పిల్లలు కనిపిస్తే వాళ్ళతో కొన్ని ఫోటోలు తీయించుకున్నాను నేను. అట్లా పరిగెడుతున్నారు చూడండి వాళ్ళు. వాళ్ళని పిలిచి ఒక చిన్న క్లిప్ తీయండిరా అంటే తీసి పెట్టారు. ఇంకొకటి పర్ఫార్మెన్స్ అయిపోయాక చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది వర్షిణి కోసము. కాంతారా పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ అబ్బాయి ఎంత బాగా చేశాడో. అబ్బాయికి హారతి కూడా ఇచ్చారు. అండ్ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే తర్వాత తను రాసిన బుక్కి సర్టిఫికేట్, మెడల్ అది ఇస్తారనమాట స్టేజ్ మీదకి పిలిచి. సో దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపుగా నేను కొన్ని వీడియోలు అవి క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు నేను క్యాప్చర్ చేసుకున్నాను రకరకాలుగా. బాగా చలిగా ఉంది. అప్పుడనే కాదు, ఇప్పుడు కూడా చలిగానే ఉంది కదా. సో అందుకే ఆ రోజు నేను ఈ వెల్వెట్ శారీ వేసుకున్నాను. సో దట్ ఎక్కువ చలి పెట్టకుండా ఉంటుంది అనుకొని అట్లా రెడీ అయ్యాను అనమాట.
తర్వాత అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం కనిపించారు. అంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్లో వెనక ప్లేస్ దొరికింది, మళ్ళీ తర్వాత కొంచెం ముందుకు వచ్చి కూర్చున్నాము. బట్ వర్షిని పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ముందుకు వచ్చి కూర్చుంటే బాగుండు కదా అనిపించింది. కానీ ప్లేస్ అప్పటికి లేకపోయింది, అది మెయిన్ ప్రాబ్లము. ఇంక పర్ఫార్మెన్స్లు అన్నీ చూసాము, హ్యాపీగా బాగున్నాయి. అండ్ వెయిట్ చేస్తున్నాం ఇంకా వీళ్ళని ఎప్పుడు పిలుస్తారా ఏంటి అని చెప్పేసి. సో ఇది చూడండి వరాహ రూపం పర్ఫార్మెన్స్. ఇదైతే అసలు చాలా చాలా బాగా అనిపించింది, బాగా చేశాడు అబ్బాయి. అందరూ కూడా ఈ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఈలలు ఒకటే క్లాప్స్ బాగా ఇచ్చారనమాట. సో అట్లా ఎంట్రీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా రోజులు ప్రాక్టీస్ చేశారంట దీని గురించి. డిసెంబర్ అంతా కూడా మొత్తం అసలు క్లాసెస్ ఏం లేవు, యాన్యువల్ డే ప్రాక్టీసులతోనే గడిచిపోయిందనమాట. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఇంక ఇప్పుడు స్టేజ్ మీదకి వర్షిని వస్తుంది. అదైతే నేను ఒరిజినల్ ఆడియో పెడతాను చూడండి. మీరు చూసిన ఈ పర్ఫార్మెన్స్లు ఏమైనా సాంగ్ గెస్సింగ్లు ఉంటాయి, ఇదైతే నేను చెప్పేశాను. ఇంకా వేరే ఏమైనా గెస్సింగ్ ఉంటే నాకు కామెంట్ చెయ్యండి, సరేనా? స్కూల్లో వర్షినియే కాకుండా వేరే క్లాసెస్ వాళ్ళు కూడా బుక్స్ రాశారు, ఇప్పుడు అది అనౌన్స్ చేస్తున్నారు. Manaswini 10A has authored the book Unleash Your Potentials. Ishani Bandaru of 10A has authored the book Unseen Elegance. And Saket Naidu of 10A has authored the book Stellar Journey. Vaibhav Jain has penned his words through Bhaskar's Tale. Nishant T of 10C has written the book Echoes Across Time. Yashas Bhavani of 10C has authored the book Reclaiming My Life. M. Prabhas of 10C has authored the book The Black Swordsman. Anvit Koti of 10C has authored the book A Mystery of 4000. P. Siddharth Raj is the author of the book The Space Here, Chapter 1. Ashmita K. Reddy has written the book The Hunt, Climbing Dream. Rashmika of 90 has written the book The Hunt of Slaughter. Pati of 8A has authored the book The Party Thief. Parents, you can encourage them with your claps. It is their motivation. Thank you, parents. Krishna Varshini of 8A has authored the book A Girl's Dream. J. Bhavani Iswan Ananya of 8A has written the book All About Art and Craft. Anya Shravani of 8A has written the book Exploring the Golden Triangle. Sheikh Shoaib Nigam of 7CAIE has authored the book Whispers of Fantasia. Vempati Leena has written the book Resilience from Depression. సో అది నా కూతురు ఈ 10 ఏళ్ల వయసులో ఒక బుక్ రాసింది అంటే ప్రౌడ్ మూమెంట్ కదా. క్లాస్ టీచర్తో తను, అండ్ తర్వాత వాళ్ళు స్నాక్స్ చూద్దాము అని అటు వెళ్ళారు. నేను ఇక్కడ క్లిప్ తీసుకుంటున్నాను, ఫుల్ హ్యాపీగా ఉన్నాము. తనని అలా స్టేజ్ మీదకి పిలిచి తను రాసిన బుక్కి మేమంటే ఇవ్వడము. సో స్నాక్స్ ఏమొద్దు, ఇంకా డిన్నర్ చేద్దాము వెళ్ళిపోదాము అనుకొని అయితే వచ్చేస్తుంది వర్షిని. ఇంక ఇప్పుడు బయలుదేరిపోతాము. ఇంకొంచెం ఉంది ప్రోగ్రాము, బట్ తనకు ఆకలేస్తుంది అని మేమైతే బయలుదేరిపోయాము. తన మేమంటో పట్టుకొని ఇక్కడ వ్యూ అంతా బాగుంది అని నేను కొన్ని క్యాప్చర్ చేసుకున్న వీడియోస్. స్పెషల్ మూమెంట్, తను ఏం రాసింది బుక్ ఏంటి, ఆ బుక్ వచ్చినప్పుడు ఎలా ఉండింది అనేది నేను కమింగ్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇది సపరేట్గా ఏంటంటే యాన్యువల్ డే ఈవెంట్ మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నాను. ప్రౌడ్ మూమెంట్ కదా. సో ఫస్ట్ తను అలా బుక్ రాసి తన పేరు మీద పబ్లిష్ అవ్వడం బుక్ అనేది ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. మాటల్లో వర్ణించలేనిది, అది మాటలకు అందనిది చెప్పాలి అని అంటే. తర్వాత ఇంకొంతమంది పిల్లల్ని కూడా అట్లా పిలుస్తూ ఉన్నారు, అవి కూడా చూస్తూ ఇంటికైతే బయలుదేరాం మేము. అకాడమిక్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ వీటితో పాటు లిటరేచర్లో కూడా ఎంట్రీ అవ్వడం అనేది ఏవో 4 అక్షరాలు నేను కూడా రాస్తుంటాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తను రాసేటప్పుడు ఎలా రాయాలి ఏంటి అన్నప్పుడు నేను కొన్ని ఐడియాస్ ఇచ్చినప్పుడు నేను ఇలా అనుకుంటున్నానంటే గో అహెడ్,
ఇట్లా ఇట్లా రాయి అని చెప్పినప్పుడు రాసింది. తను రాసింది ఇంగ్లీష్లో రాసింది బుక్. సో కాబట్టి నేను ఎక్కడ కూడా తనకి చెప్పలేదన్నమాట, నువ్వు ట్రై చెయ్యి రాయి అని చెప్పాను. ఇంతకీ ఆ బుక్ ఏంటి, ఎలా ఉంది అనేది నేను ఒక షార్ట్లో అయితే డెఫినెట్గా నెక్స్ట్ షేర్ చేస్తాను. సో ఈవెంట్ అయితే ఇట్లా జరిగిందండి. మీ పిల్లల యాన్యువల్ డే ఈవెంట్ కూడా జరిగిందా ఈ మధ్యకాలంలో ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్. అండ్ ఇంకొక మంచి వీడియోతో నేనైతే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మీరు అనుకున్నవన్నీ ఈ ఇయర్లో జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాటా బై బాయ్ చెప్పేస్తున్నాను.